సో థియరీ ఆఫ్ ఐడియల్ ట్రాన్స్ఫార్మర్. సో ప్రాక్టికల్గా ఎక్కడ ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ అనేది ఉండదు. సో మన జస్ట్ అండర్స్టాండింగ్ పర్పస్ కోసం మాత్రమే సో మనం ఈ టాపిక్ని స్టడీ చేస్తాము. సో ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఎలా ఉండాలంటే సో ఈ ఫాలోయింగ్ ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేయాలి. సో ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి ఏంటంటే ఇట్ హ్యాస్ నో ఐరన్ లాసెస్. సో అంటే ఏంటి, ఐరన్ ట్రాన్స్ఫార్మర్లో మీకు మ్యాగ్నెటిక్ కోర్ ఉంటుంది, నెక్స్ట్ లైక్ వైండింగ్ ఉంటుంది. సో మ్యాగ్నెటిక్ కోర్లో అక్కరయ్యే లాసెస్ని ఐరన్ లాసెస్ అని వర్డ్ యూజ్ చేస్తాము, లేదంటే కాన్స్టెంట్ లాసెస్ అనే వర్డ్ కూడా యూజ్ చేస్తాము. సో ఇవి వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ లాసెస్ ఉంటాయి, ఒకటి హిస్టరెసిస్ లాసెస్ అండ్ ఎడ్డీ కరెంట్ లాసెస్. సో ఇక్కడ ఐడియల్గా ఉండాలంటే ఎలా ఉండాలి, 2 లాసెస్ అనేది 0 ఉండాలి. సో 0 ఉంటే ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ అంటాము, కానీ రియల్గా పాసిబుల్ కాదు. నెక్స్ట్ వైండింగ్స్ హ్యావ్ 0 రెసిస్టెన్స్, దట్ ఈస్ దెర్ ఈజ్ నో ఓమిక్ పవర్ లాస్ అండ్ వోల్టేజ్ డ్రాప్. సో ట్రాన్స్ఫార్మర్ని వచ్చేసి మనం చేస్తాము కాపర్ వైర్తో వైండింగ్ని వౌండ్ చేస్తాము. సో 2 కాయిల్స్ ఉంటాయి, 2 కాయిల్స్ని మనము 2 వైండింగ్స్ ఉంటాయి, ప్రైమరీ వైండింగ్ అండ్ సెకండరీ వైండింగ్. సో మనము జస్ట్ కాపర్ వైర్ తీసుకుని వైండింగ్ని వౌండ్ చేస్తాము. సో ఇది వచ్చేసి ఏం చెప్తున్నా అంటే అక్కడ సో కాపర్ వైర్కి ఎటువంటి రెసిస్టెన్స్ ఉండకూడదు, నో ఓమిక్ రెసిస్టెన్స్. సో ఉందనుకోండి, దాన్ని వచ్చేసేమో ఆ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి ఏమంటామంటే మనము ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ అంటాం, కానీ ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు. నెక్స్ట్ అలాగే లీకేజ్ ఫ్లక్స్ ఈజ్ 0. సో ట్రాన్స్ఫార్మర్లో కోర్లో సో మనం ప్రైమరీలో ఫ్లక్స్ జనరేట్ చేస్తాము, ఆ జనరేట్ అయ్యే ఫ్లక్స్ కంప్లీట్గా 100% వచ్చేసి ఎలా ఉండాలి, సెకండరీకి లింక్ అవ్వాలి. సో ఇక్కడ జనరేట్ అయిన ఫ్లక్స్ కంప్లీట్గా ఇక్కడికి లింక్ అవ్వాలి. లింక్ అయిందంటే ఏంటి మీనింగ్, 100% ఫ్లక్స్ ఇక్కడికి లింక్ అవ్వాలి. ఇలా ఉందనుకోండి, ఈ ట్రాన్స్ఫార్మర్ని మనం ఐడియల్ అంటాము. సో ప్రాక్టికల్గా అయితే పాసిబుల్ కాదు అలాగా. నెక్స్ట్ పర్మియబిలిటీ ఆఫ్ కోర్ ఈజ్ హై. సో కోర్ యొక్క పర్మియబిలిటీ హై ఉందనుకోండి, ఫ్లక్స్ని ఈజీగా అలౌ చేస్తుంది. నెక్స్ట్ అలాగే ఇంకా వచ్చేసి ఏం చేస్తుంది, పర్మియబిలిటీ హై ఉందంటే సో ఫ్లక్స్ని సెటప్ చేయడానికి స్మాల్ అమౌంట్ ఆఫ్ నెగ్లిజిబుల్ అమౌంట్ ఆఫ్ కరెంట్ వచ్చేసి మనకు రిక్వైర్మెంట్ సరిపోతుంది. సో ఇన్ కేస్ పర్మియబిలిటీ వాల్యూ లో ఉందనుకోండి, సో సేమ్ అమౌంట్ ఆఫ్ ఫ్లక్స్ని ప్రొడ్యూస్ చేయడానికి మనం ఏం చేయాలి, హై అమౌంట్ ఆఫ్ మ్యాగ్నటైజింగ్ కరెంట్ని మనం డ్రా చేయాలి. సో కాబట్టి పర్మియబిలిటీ ఆఫ్ కోర్ వచ్చేసి ఎలా ఉండాలి, హైగా ఉండాలి. నెక్స్ట్ ఎఫిషియన్సీ ఈజ్ 100%. సో ఎఫిషియన్సీ 100% అంటే మీనింగ్ ఏంటి, ఎటువంటి లాసెస్ ఉండవు. సో అంటే ఏంటి మీనింగ్, ఇన్పుట్ పవర్ ఈక్వల్ టు అవుట్పుట్ పవర్. సో ఎటువంటి లాసెస్ లేకపోకుండా ఏ మిషన్ అనేది ఉండదు, కానీ ఐడియల్గా మాత్రం 100% ఎఫిషియన్సీ ఉండాలి. సో వచ్చేసి ఏంటి, ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ యొక్క కొన్ని ప్రాపర్టీస్. సో ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి ఏంటి, ఇక్కడ ఐరన్ లాసెస్ 0 ఉండాలి, నెక్స్ట్ వైండింగ్ రెసిస్టెన్స్ 0 ఉండాలి, నెక్స్ట్ లీకేజ్ ఫ్లక్స్ 0 ఉండాలి, పర్మియబిలిటీ ఆఫ్ కోర్ వచ్చేసి హై వాల్యూ ఉండాలి, ఎఫిషియన్సీ వచ్చేసి హై ఉండాలి. ఎఫిషియన్సీ హై అంటే ఇన్పుట్ పవర్ ఈక్వల్ టు అవుట్పుట్ పవర్. సో ప్రాక్టికల్లీ నో ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఐడియల్. సో ఎందుకంటే ఎటువంటి రెసిస్టెన్స్ లేకోకుండా మనం వైండింగ్ని వౌండ్ చేయలేము, నెక్స్ట్ అలాగే ఎటువంటి కోర్ లాసెస్ లేకోకుండా మనము మ్యాగ్నెటిక్ కోర్ని డిజైన్ చేయలేము. సో కాబట్టి ప్రాక్టికల్గా సో ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ అనేది ఉండదు. సో మ్యాక్సిమం మనం ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ యొక్క ఐడియల్ ప్రాపర్టీస్కి నియర్గా ఉండే విధంగా ట్రాన్స్ఫార్మర్ని మనము మ్యానుఫ్యాక్చర్ చేస్తాము. నెక్స్ట్ టాపిక్, ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ ఆన్ నో లోడ్ కండిషన్. సో నో లోడ్ కండిషన్ అంటే ఏంటి, ఎటువంటి లోడ్ ఇక్కడ కనెక్ట్ చేయట్లేదు. సో ఆ నో లోడ్ కండిషన్, సో ఇక్కడ మీరు క్లియర్ అబ్జర్వ్ చేస్తే నేను ఇక్కడ ఎటువంటి లోడ్ కనెక్ట్ చేయలేదు. సో లోడ్ లేదు కాబట్టి సర్క్యూట్ వచ్చేసి ఎలా ఉంది, ఓపెన్ సర్క్యూట్ ఉంది కాబట్టి సో ఇక్కడ ఫ్లో అయ్యే కరెంట్ వచ్చేసి ఎంత ఉంటుంది, ఓపెన్ సర్క్యూట్లో ఫ్లో అయ్యే కరెంట్ వచ్చేసేంత వాల్యూ 0. సో ఎటువంటి కరెంట్ అనేది ఫ్లో కాదు. సో లోడ్ సర్క్యూట్లో ఎటువంటి కరెంట్ లేదు కాబట్టి సో ప్రైమరీ నుంచి కూడా ఎటువంటి కరెంట్ని యాక్చువల్గా అయితే డ్రా చేయకూడదు. ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి ఏం చేస్తుంది, లోడ్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉంటుందో అంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది ఇది జస్ట్ ట్రాన్స్ఫర్ చేస్తుంది అంతే. సో అక్కడ లోడ్ రిక్వైర్మెంట్ వచ్చేసి ఎంత ఉంది, 0 కరెంట్ ఉంది. సో కాబట్టి ఏం చేయాలి, ట్రాన్స్ఫార్మర్ సోర్స్ నుంచి కూడా 0 అమౌంట్ ఆఫ్ కరెంట్ని డ్రా చేయాలి. సో కానీ ప్రాక్టికల్గా 0 అమౌంట్ ఆఫ్ కరెంట్ని డ్రా చేయదు. సో ఒక వోల్టేజ్ సోర్స్ కనెక్ట్ చేసాము, అక్కడ ప్రైమరీ వైండింగ్ ఓన్ చేసి క్లోజ్ సర్క్యూట్ చేసాం కాబట్టి స్మాల్ అమౌంట్ ఆఫ్ కరెంట్ వచ్చేసి ఇక్కడ మీ సర్క్యూట్లో ఫ్లో అవుతుంది. సో ఈ స్మాల్ అమౌంట్ ఆఫ్ కరెంట్ వచ్చేసి ఏమంటామంటే మనం మ్యాగ్నటైజింగ్ కరెంట్ అంటాము. సో ఐమ్యూ కరెంట్ వచ్చేసి ఏమంటున్నాము ఇక్కడ మనం మ్యాగ్నటైజింగ్ కరెంట్ అంటాము. సో ఇక్కడ మనం V వోల్టేజ్ అప్లై చేసాము, ఇక్కడ ఐమ్యూ కరెంట్ ఫ్లో అవుతుంది. సో ఇక్కడ వైండింగ్ వచ్చేసి ఏంటి,
ఇండక్టివ్ నేచర్ ఉంటుంది. సో ఇండక్టివ్ నేచర్ ఉంటుంది కాబట్టి ఇండక్టివ్ ఎలిమెంట్కి వోల్టేజ్ అండ్ కరెంట్ రిలేషన్ ఎలా ఉంటుందంటే వోల్టేజ్ వీకి ఐ కరెంట్ వచ్చేసి ఎలా ఉంటుందంటే లాగింగ్ బై 90 degrees ఉంటుంది. సో కాబట్టి వోల్టేజ్ వి వెక్టర్ ఉందనుకోండి, ఐ మ్యూ వెక్టర్ వచ్చేసి ఎలా ఉండాలి, లాగింగ్ బై 90 degrees ఉండాలి. సో కాబట్టి ఇక్కడ ఫేజర్ డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను. సో ఇక్కడ ఫేజర్ డయాగ్రామ్ V1 వోల్టేజ్, సో ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తున్న యారో మార్క్ వచ్చేసి ఏంటిది V1 వోల్టేజ్. సో నెక్స్ట్ ఏం చేయాలి, V1 వోల్టేజ్ అప్లై చేయడం వల్ల సర్క్యూట్లో వచ్చేసి ఏమైంది, మనకు ఐ మ్యూ కరెంట్ ఫ్లో అయింది. సో ఐ మ్యూ కరెంట్ వచ్చేసి ఏమంటామంటే మ్యాగ్నటైజింగ్ కరెంట్ అంటాము. సో ఈ కరెంట్ ఎందుకు ఫ్లో అవుతుంది, ఎందుకు డ్రా చేస్తుందంటే సో మ్యాగ్నెటిక్ కోర్లో ఫ్లక్స్ను సెటప్ చేయాలి. సో దానికోసం మనం ఏం చేస్తుంది, ఐ మ్యూ కరెంట్ని మనం సోర్స్ నుంచి డ్రా చేస్తాము. సో కాబట్టి సో V1 వోల్టేజ్ అప్లై చేయడం వల్ల మనకి ఐ మ్యూ కరెంట్ అనేది ప్రొడ్యూస్ వస్తుంది, ఐ మ్యూ కరెంట్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఈ ఐ మ్యూ కరెంట్ వచ్చేసి ఎలా ఉంటుందంటే 90 degrees లాగింగ్ ఉంటుంది. సో ఎందుకంటే ఇది వచ్చేసి ఏంటి, ఇండక్టివ్ ఎలిమెంట్. సో రియాక్టివ్ ఎలిమెంట్ కాబట్టి వచ్చేసి ఎలా ఉంటుంది, 90 degrees లాగింగ్లో ఉండాలి. సో కాబట్టి V1 వెక్టర్ ఐ మ్యూ వెక్టర్ వచ్చేసి ఎలా ఉండాలి, 90 degrees లాగింగ్లో ఉన్నాయి. సో ఈ ఐ మ్యూ కరెంట్ వచ్చేసి ఇంకా మనం ఏమంటామంటే మ్యాగ్నటైజింగ్ కరెంట్ అంటాము, లేదంటే రియాక్టివ్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్ అనే వర్డ్ కూడా యూజ్ చేస్తాము. సో ఈ మ్యాగ్నటైజింగ్ కరెంట్ వచ్చేసి ఎలా ఉంటుందంటే ఈ మ్యాగ్నటైజింగ్ కరెంట్ వైండింగ్లో ఫ్లో కావడం వల్ల మనకి ఇక్కడ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ప్రొడ్యూస్ అయిన ఫీల్డ్ని మనము పై అనుకుంటున్నాము, లేదంటే పై అనే వర్డ్ యూజ్ చేస్తారు. సో ఐ మ్యూ కరెంట్ వచ్చేసి ఈ వైండింగ్లో ఫ్లో కావడం వల్ల ఏమవుతుంది, ఫ్లక్స్ అనేది సెటప్ అవుతుంది. సో ఈ ఫ్లక్స్ సెటప్ అయ్యే ఫ్లక్స్ వచ్చేసి ఎలా ఉంటుందంటే ఐ మ్యూకి ఇన్ ఫేస్లో ఉంటుంది, ఐ మ్యూకి వచ్చేసి ఎలా ఉంటుంది, ఇన్ ఫేస్లో ఉంటుంది. సో ఐ మ్యూ వెక్టర్ వచ్చేసి ఎలా ఉంది, V1కి 90 degrees లాగింగ్లో ఉంది. సో కాబట్టి ఐ మ్యూకి ఇన్ ఫేస్లో వచ్చేసి ఏం చేశాను, పై వెక్టర్ని డ్రా చేశాను. ఇది వచ్చేసి ఏంటి, ఫ్లక్స్, మెయిన్ ఫ్లక్స్. సో మెయిన్ ఫ్లక్స్ వచ్చేసి ఎలా ఉన్నాయి, రెండు ఇన్ ఫేస్లో ఉన్నాయి. నెక్స్ట్ సో ఫ్లక్స్ సెటప్ అయింది. ఈ ఫ్లక్స్ వచ్చేసి ఏమవుతుంది, మ్యాగ్నెటిక్ కోర్లో ఫ్లో అవుతుంటుంది. ఈ ఫ్లక్స్ మ్యాగ్నెటిక్ కోర్లో ఫ్లో అవుతుంది కాబట్టి సో ఇక్కడ వచ్చేసి వైండింగ్స్ ఉన్నాయి కాబట్టి ఏమొచ్చేస్తుంది, ప్రైమరీ వైండింగ్, సెకండరీ వైండింగ్ ఉంది కాబట్టి ఇక్కడ ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. సో ప్రైమరీలో ఇండ్యూస్ అవుతుంది ఈఎంఎఫ్, సెకండరీలో కూడా ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. సో ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ వచ్చేసి ఈ ఫార్ములా నార్మల్గా వచ్చేసి E = NdΦ/dt ఉంటుంది, NdΦ/dt. సో ఫ్లక్స్కి ఈకి చూడండి, ఒక డిఫరెన్షియేషన్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ చేస్తే ఈ వస్తుంది. సో కాబట్టి పై వాల్యూ మనకి ఎప్పుడు ఎలా ఉంటుంది, ఆల్టర్నేటింగ్ క్వాంటిటీ ఉంటుంది. సో కాబట్టి సో ఈ క్వాంటిటీని మనం డిఫరెన్షియేషన్ చేస్తున్నాం. సో కాబట్టి ఏమవుతుందంటే సో పై ఫ్లక్స్ వల్ల ప్రొడ్యూస్ అయిన ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వచ్చేసి ఎలా ఉంటుందంటే అగైన్ 90 degrees లాగింగ్లో ఉంటుంది. సో అక్కడ పై ఫ్లక్స్ అనేది ఫ్లో అవుతుంది, పై వల్ల అక్కడ E1 ప్రొడ్యూస్ అయింది, E2 ప్రొడ్యూస్ అయింది. సో ప్రొడ్యూస్ అయిన E1 వచ్చేసి ఎలా ఉంటుందంటే సో పై వెక్టర్కి 90 degrees లాగింగ్లో ఉంటుంది, 90 degrees లాగింగ్లో ఉంటుంది. ఎందుకంటే E = dφ/dt. సో సైన్ వెక్టర్ ఉందనుకోండి, దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే కాస్ వస్తుంది. సో డిఫరెన్స్ వచ్చేసి ఏంటి, యాంగిల్ 90 degrees యాంగిల్ ఉంటుంది. సో నెక్స్ట్ అలాగే సేమ్ ఫ్లక్స్ మ్యాగ్నెటిక్ కోర్లో ఫ్లో అవుతుంది కాబట్టి ఏంటి, సేమ్ ఫ్లక్స్ ఇక్కడ లింక్ అవుతుంది కాబట్టి సేమ్ అవుతుంది. సెకండరీ వైండింగ్లో కూడా ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. సో ఇక్కడ ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ కూడా ఎలా ఉంటుంది, సేమ్ పై మ్యాక్సిమం ఫ్లక్స్కి 90 degrees లాగింగ్లో ఉంటుంది. సో కాబట్టి E1 అండ్ E2 2 వెక్టర్స్ వచ్చేసి ఎలా ఉంటాయంటే మనకు ఇన్ ఫేస్లో ఉంటాయి. E1 అండ్ E2 వెక్టర్స్ వచ్చేసి ఎలా ఉంటాయి, ఇన్ ఫేస్లో ఉంటాయి. సో నెక్స్ట్ అలాగే ఇన్ కేస్ మనం తీసుకుంటుంది నో లోడ్ కండిషన్స్ కాబట్టి డ్రా చేసే కరెంట్ వాల్యూ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ వాల్యూ ఉంది కాబట్టి సో మనం ఎటువంటి రెసిస్టివ్ రియాక్టివ్ డ్రాప్స్ మనం కన్సిడర్ చేయము కాబట్టి ఏమవుతుందంటే సో ఇక్కడ లోడ్ వోల్టేజ్ వచ్చేసి ఎంత ఉంటుంది, లోడ్ వోల్టేజ్ V2 వోల్టేజ్ = E2 వోల్టేజ్కి ఈక్వల్గా ఉంటుంది. నెక్స్ట్ అలాగే ప్రైమరీ వోల్టేజ్ V1 అప్లైడ్ వోల్టేజ్ సప్లై = -E1 ఉంటుంది. సో ఇక్కడ V1 వల్ల మనకు E1 అండ్ E2 ప్రొడ్యూస్ అవుతున్నాయి కాబట్టి వచ్చేసి ఎలా ఉంటుంది, V1 అనేది E1 అండ్ E2కి ఆపోజిట్ డైరెక్షన్ ఉంటుంది. కాబట్టి మీరు క్లియర్ అబ్జర్వ్ చేయండి, V1 వెక్టర్ నెక్స్ట్ అలాగే E1 E2 వెక్టర్ 2 వెక్టర్స్ ఎగ్జాక్ట్ 180 degreesలో ఉన్నాయి, ఎగ్జాక్ట్ ఆపోజిట్ పొజిషన్ ఉన్నాయి. సో ఎందుకంటే మెయిన్ రీజన్ V1 వల్ల E1 E2 ప్రొడ్యూస్ అవుతున్నాయి కాబట్టి లెన్స్ల ప్రకారం రెండు వచ్చేసి మనకి ఎలా ఉండాలి, ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి. సో కాబట్టి V1 = ఏమవుతుందంటే -E1 రాస్తాం. ఇక్కడ V1 = E1 రాయము, అడిషనల్గా ఒక మైనస్ సైన్ వస్తుంది. సో ఇక్కడ మాత్రం V2 = E2 ఉంటుంది. సో నెక్స్ట్ టాపిక్ ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్ ఆన్
నో లోడ్ కండిషన్. సో అగైన్ ఇది కూడా నో లోడ్ కండిషన్, కానీ ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నాను నేను ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్ తీసుకుంటున్నాను. ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటంటే ప్రీవియస్ కేసులో మనం కోర్ లాసెస్ని కన్సిడర్ చేయలేదు, ఇక్కడ వచ్చేసి కోర్ లాసెస్ని కన్సిడర్ చేస్తాము. సో ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్లో కోర్ లాస్ అనేది అక్కడ అవుతాయి. సో ఆ లాసెస్ని కన్సిడర్ చేసి సో టాపిక్ని మనం డిస్కస్ చేస్తాము. సో అక్కడ మనం కోర్ లాసెస్ని కన్సిడర్ చేస్తున్నాము. సో అగైన్ నో లోడ్ అన్నాడు. సో నో లోడ్ అన్నాడు కాబట్టి ఎటువంటి లోడ్ కనెక్ట్ చేయలేదు, ఏ లోడ్ లేదు కాబట్టి సో సర్క్యూట్ ఓపెన్లో ఉంది కాబట్టి ఇక్కడ ఫ్లో అయ్యే కరెంట్ వాల్యూ 0. సో కరెంట్ 0. సో ప్రీవియస్ కేసులో ఐడియల్ కండిషన్స్లో సో సోర్స్ నుంచి ఐమ్యూ కరెంట్ డ్రా చేస్తుంది. ఇక్కడ మనం ప్రాక్టికల్ కండిషన్ తీసుకున్నాం కాబట్టి కోర్ లాసెస్ని కూడా మనం మీట్ కావాలి. కాబట్టి ఏంటి, కోర్ లాసెస్ని మీట్ కానికి రిక్వైర్ అయ్యే కరెంట్ని కూడా సోర్స్ నుంచి డ్రా చేయాలి. సో కాబట్టి సో అండర్ నో లోడ్ కండిషన్ ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి ఏం చేస్తుందంటే మనకి 2 కాంపోనెంట్స్ ఆఫ్ కరెంట్ని డ్రా చేస్తుంది. సో ఒక కరెంట్ వచ్చేసి ఏంటంటే మ్యాగ్నటైజింగ్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్. సో కరెంట్ని ఐమ్యూ అంటాము. సో ఇది వచ్చేసి మెయిన్ పర్పస్ దేనికోసము, ఫ్లక్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ అలాగే ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్ అంటున్నాం కాబట్టి కోర్ లాసెస్ ఉంటాయి. కోర్ లాసెస్ని మీట్ కానికి సోర్స్ నుంచి అడిషనల్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్ని డ్రా చేస్తుంది. ఆ కరెంట్ వచ్చేసి ఏమంటామంటే యాక్టివ్ ఆర్ వర్కింగ్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్ అని వర్డ్ యూజ్ చేస్తాం. సో ఐడబ్ల్యూ. సో ఈ కరెంట్ వచ్చేసి కరెంట్ వచ్చేసి మెయిన్ దేనికోసం అంటే మనకి కోర్ ఆర్ ఐరన్ లాసెస్ని మీట్ కానికి కరెంట్ని డ్రా చేస్తుంది. సో లాసెస్ అని మాట్లాడుతున్నాం కాబట్టి కంపల్సరీ ఈ ప్రొడ్యూస్ అయిన ఐడబ్ల్యూ కరెంట్ వచ్చేసి ఎలా ఉంటుందంటే వర్కింగ్ కరెంటు వోల్టేజ్ V1 వెక్టర్కి ఇన్ ఫేస్లో ఉంటుంది. సో మీరు వెక్టర్ డయాగ్రామ్ క్లియర్గా అబ్జర్వ్ చేశారు అనుకోండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రీవియస్ వెక్టర్ డయాగ్రామ్. సో మనం V1 వోల్టేజ్ అప్లై చేస్తున్నాము. V1 వోల్టేజ్ అప్లై చేయడం వల్ల ఇక్కడ ఐమ్యూ కరెంట్ ప్రొడ్యూస్ అయింది. 90 degrees యాంగిల్లో ఐమ్యూ కరెంట్ ప్రొడ్యూస్ అయింది. ఐమ్యూ కరెంట్ ప్రొడ్యూస్ కావడం వల్ల ఏమవుతుంది, ఫ్లక్స్ అనేది సెటప్ అవుతుంది మ్యాగ్నెటిక్ కోర్లో. సో సెటప్ అయిన ఫ్లక్స్ వచ్చేసి ఎలా ఉంటుంది, 2 మ్యాగ్నటైజింగ్ కరెంట్ అండ్ ఫ్లక్స్ వచ్చేసి ఎలా ఉంటాయి, ఇన్ ఫేస్లో ఉంటాయి. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రీవియస్. ఇక్కడ అడిషనల్గా ఒక ఐడబ్ల్యూ కాంపోనెంట్ వస్తుంది. సో కానీ వచ్చేసి ఏం చేస్తున్నాము, లోడ్ నుంచి ఇక్కడ I0 కరెంట్ని మనం డ్రా చేస్తున్నాము. ఈ I0 కరెంట్ వచ్చేసి ఏంటి, 2 కాంపోనెంట్స్, ఐమ్యూ కాంపోనెంట్ అండ్ ఐడబ్ల్యూ కాంపోనెంట్. ఇది వచ్చేసి మ్యాగ్నటైజింగ్ కాంపోనెంట్ అంటాము, ఇది వర్కింగ్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్ అంటాము. సో ఇది లాస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కంపల్సరీ వోల్టేజ్ అండ్ కరెంట్ వచ్చేసి ఎలా ఉండాలంటే ఇన్ ఫేస్ ఉండాలి. సో ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ రెసిస్టివ్ ఎలిమెంట్ తీసుకున్నాం అనుకోండి, సో మనకు లాసెస్ ఎక్కడ అయితే ఇక్కడ రెసిస్టర్లో అనేది లాసెస్ అనేది ఎక్కడ అవుతూ ఉంటాయి. సో రెసిస్టివ్ ఎలిమెంట్లో వోల్టేజ్ అండ్ కరెంట్ వచ్చేసి ఎలా ఉంటాయి అంటే ఇన్ ఫేస్ ఉంటాయి. సో వోల్టేజ్ వెక్టర్ V ఉందనుకోండి, సో అక్కడ ఫ్లో అయ్యే కరెంట్ కూడా ఎలా ఉంటాయి, రెండు ఇన్ ఫేస్లో ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ V1 వోల్టేజ్ మనం అప్లై చేసాం కాబట్టి ఐడబ్ల్యూ వెక్టర్ కూడా ఎలా ఉంటుందంటే V1 వోల్టేజ్కి ఇన్ ఫేస్లో ఉంటుంది ఐడబ్ల్యూ. ఎందుకంటే ఇది వచ్చేసి ఏంటి, లాస్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్ కాబట్టి కంపల్సరీ దీని యొక్క రెసిస్టివ్ బిహేవియర్ ఉంటుంది. రెసిస్టివ్ బిహేవియర్ ఉంటుంది కాబట్టి మనం వచ్చేసి ఏం చేస్తున్నాం, ఇక్కడ మనము ఇన్ ఫేస్లో డ్రా చేస్తున్నాం. అంటే వచ్చేసి ఏంటి, ఆల్మోస్ట్ ఇది రెసిస్టెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఆ వాల్యూని కూడా మనం వచ్చేసి ఏమంటామంటే R0 అనే వర్డ్ కూడా యూజ్ చేస్తాం. నెక్స్ట్ సో ఇప్పుడు వచ్చేసి ఏం కావాలి, మనకు టోటల్ కరెంట్ కావాలి. సో ఐమ్యూ కరెంట్, నెక్స్ట్ అలాగే ఐడబ్ల్యూ కరెంట్. 2 కరెంట్స్ వచ్చేసి ఎలా ఉన్నాయంటే మనకి ఎగ్జాక్ట్ 90 degreesలో ఉన్నాయి కాబట్టి పైథాగరస్ యూజ్ చేస్తాము. 2 వెక్టర్స్ని మనం యాడ్ చేస్తాము. సో యాడ్ చేస్తే మనకు I0 వెక్టర్ వస్తుంది. సో ఇక్కడ ఐమ్యూ ఉంది, సో ఇక్కడ ఐమ్యూ వెక్టర్కి వచ్చేసి ఏం చేస్తున్నాను నేను, ఇక్కడ ఐడబ్ల్యూని యాడ్ చేశాను. సో కాబట్టి టోటల్ కాంపోనెంట్ ఏంటో వస్తుంది. సో ఇది కరెంట్ వచ్చేసి ఏమంటామంటే మనం I0 కరెంట్ అంటాము. సో I0 ఈక్వల్ టు ఐమ్యూ ప్లస్ ఐడబ్ల్యూ. సో ఇది నార్మల్ అడిషన్ కాదు, ఇది వెక్టార్ అడిషన్. సో ఎందుకంటే వెక్టర్ అడిషన్ ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ రెండు ఇన్ ఫేస్లో లేవు, రెండు వచ్చేసి ఎలా ఉన్నాయి, 90 degrees ఫేస్ యాంగిల్ డిఫరెన్స్తో ఉన్నాయి. సో డైరెక్ట్ మనం యాడ్ చేయలేము. సో కాబట్టి ఇది వచ్చేసి వెక్టర్ అడిషన్. కాబట్టి నేను వచ్చేసి ఏం చేశాను, పైన వెక్టర్స్ని కూడా రిప్రజెంట్ చేశాను. నెక్స్ట్ పైథాగరస్ అప్లై చేసాను అనుకోండి, మనకు I0 వస్తుంది. I0 ఈక్వల్ టు ఏమొస్తుంది, √ ఐమ్యూ స్క్వేర్ ప్లస్ ఐడబ్ల్యూ స్క్వేర్. సో సేమ్ ఇదే ఈ డయాగ్రామ్. సో ఈ డయాగ్రామ్ మీరు చూసుకున్నారు అనుకోండి, ఇది వచ్చేసి ఏంటి, ఈ వెక్టర్ మీకు ఐమ్యూ వెక్టర్, ఈ వెక్టర్ ఐమ్యూ వెక్టర్, ఈ వెక్టర్ వచ్చేసి ఏంటి ఐడబ్ల్యూ వెక్టర్. సో లేదంటే సైడ్ డ్రా చేస్తాను, ఇది ఐమ్యూ వెక్టర్, నెక్స్ట్ ఈ వెక్టర్ వచ్చేసి ఏంటి ఐడబ్ల్యూ వెక్టర్. సో 2 వెక్టర్స్, సో 2 వెక్టర్స్ని పైథాగరస్ అప్లై చేస్తే మీకు I0 వస్తుంది. సో కాబట్టి I0 ఈక్వల్ టు చేయొచ్చు మీరు √ ఐమ్యూ స్క్వేర్ ప్లస్ ఐడబ్ల్యూ స్క్వేర్. సో కాబట్టి ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్ అండర్ నో లోడ్ కండిషన్స్లో I0 కరెంట్ని డ్రా చేస్తుంది. సో ఈ డ్రా చేసే కరెంట్ కూడా ఎలా ఉంటుందంటే చాలా స్మాల్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఉంటుంది. సో అది ఎంత కరెంట్ ఉంటుందంటే 2 to 5% ఆఫ్ ఫుల్ లోడ్ కరెంట్.
2 to 5% ఆఫ్ ఫుల్ లోడ్ కరెంట్ ఉంటుంది. సో ఈ I0 కరెంట్ వచ్చేసి 2 కాంపోనెంట్స్ ఉంటాయి I0 కరెంట్లో. ఒక కాంపోనెంట్ మ్యాగ్నటైజింగ్ కాంపోనెంట్, ఈ మ్యాగ్నటైజింగ్ కాంపోనెంట్ వచ్చేసి ఏంటంటే IMU అంటాము. ఈ కాంపోనెంట్ మనకు మ్యాగ్నెటిక్ కోర్లో ఫ్లక్స్ని సెటప్ చేయడానికి యూజ్ చేస్తాము. మ్యాగ్నెటిక్ కోర్లో ఫ్లక్స్ని సెటప్ చేయడానికి యూజ్ చేస్తాము. నెక్స్ట్ అలాగే IW కాంపోనెంట్ ఉంటుంది. ఈ IW కాంపోనెంట్ వచ్చేసి వర్కింగ్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్ అంటాము. ఈ వర్కింగ్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్ వచ్చేసి ఏం చేస్తున్నామంటే ఐరన్ లాసెస్ని మీట్ కానికి సోర్స్ నుంచి డ్రా చేస్తాము. ప్రాక్టికల్ అంటున్నాం కాబట్టి ట్రాన్స్ఫార్మర్లో కోర్ లాసెస్ని నేను ఇక్కడ కన్సిడర్ చేస్తున్నాను. సో నెక్స్ట్ V1 అండ్ IW వచ్చేసి ఇన్ ఫేస్లో ఉంటాయి. ఎందుకంటే ఇది సో లాస్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి కంపల్సరీ ఇన్ ఫేస్లో డ్రా చేయాలి. సో కాబట్టి IW వెక్టర్, IMU వెక్టర్, 2 వెక్టర్స్ని యాడ్ చేస్తే మనకు I0 వెక్టర్ వస్తుంది. ఈ I0ని వచ్చేసి ఏమంటామంటే మనం నో లోడ్ కరెంట్ అంటాము. ఈ నో లోడ్ కరెంట్ సో అండర్ లోడ్ రిమూవ్ చేసినప్పుడు సోర్స్ నుంచి ట్రాన్స్ఫార్మర్ డ్రా చేసే కరెంట్ని నో లోడ్ కరెంట్ అంటాము. సో ఈ వాల్యూ కూడా చాలా స్మాల్ వాల్యూ ఉంటుంది. సో నెక్స్ట్ అగైన్ ఇక్కడ సో IW అండ్ IMUలని ఫైండ్ అవుట్ చేస్తున్నాను. సో సేమ్ వెక్టర్ డయాగ్రామ్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తున్నాను ఇక్కడ. సో V1 అండ్ I0 మధ్య ఉన్న ఫేస్ యాంగిల్ ఇది వచ్చేసి నో లోడ్ యాంగిల్ అంటాము మనము. ఈ యాంగిల్ π0, ఈ యాంగిల్ వచ్చేసి ఏంటి π0 యాంగిల్. V1 అండ్ I0కి మధ్య ఉన్న యాంగిల్ని π0 అంటాము. దీని వచ్చేసి నో లోడ్ పవర్ ఫ్యాక్టర్ అనే వర్డ్ కూడా, నో లోడ్ ఫేస్ యాంగిల్ అనే వర్డ్ కూడా యూజ్ చేస్తాము. సో కాస్ పై అంటున్నాడు, కాస్ అప్లై చేస్తున్నా కాబట్టి యూజ్ చేసే వర్డ్ నో లోడ్ పవర్ ఫ్యాక్టర్ అంటాము. నెక్స్ట్ వర్కింగ్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్, మ్యాగ్నటైజింగ్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్ని నేను ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి ఏంటి యాంగిల్ ఇక్కడ ఉంది, పై ఉంది. సో ఇక్కడ పై ఉంది కాబట్టి సో నేను కాస్ పై రాసామనుకోండి, కాస్ π0, కాస్ π0 ఈక్వల్ టు ఏం చేస్తాము అడ్జసెంట్ రాస్తాము. అడ్జసెంట్ వచ్చేసి ఏముంది ఇక్కడ IW ఉంది. సో కాబట్టి కాస్ π0 ఈక్వల్ టు అడ్జసెంట్ IW డివైడ్ బై హైపోనెంట్ వాల్యూ. ఈ ట్రయాంగిల్ వచ్చేసి ఈ ట్రయాంగిల్ తీసుకుంటాను నేను. సో ఈ ట్రయాంగిల్ హైపోనెంట్ వాల్యూ వచ్చేసి ఏంటి I0. సో I0 సో ఇక్కడి నుంచి మనం IW కనుక్కోవచ్చు. IW ఈక్వల్ టు I0 ఇంటూ కాస్ π. సో ఇక్కడ IW ఏంటో వచ్చింది. సో ఇంకా వర్కింగ్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్ అంటున్నారు కాబట్టి కంపల్సరీ మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్లోనే ఉంటుంది. జస్ట్ గుడ్డిగా సరే మీరు కాస్ రాసేయచ్చు. నెక్స్ట్ మ్యాగ్నటైజింగ్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్ కూడా సాల్వ్ చేస్తాం. సో కాస్ π0 అప్లై చేస్తే ఈ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ సైన్ π0 ఈక్వల్ టు సైన్ అప్లై చేస్తున్నాను. సైన్ అప్లై చేస్తే ఏం చేయాలి, ఆపోజిట్ సైడ్ వేయాలి. ఇది ఆపోజిట్ సైడ్. ఈ ఆపోజిట్ సైడ్ వచ్చేసి ఏంటి IMU కాంపోనెంట్, ఇది IMU కాంపోనెంట్. సో IMU డివైడెడ్ బై I0. సో ఇక్కడ నుంచి ఏంటి IMU ఏంటో తెలుస్తుంది. IMU ఈక్వల్ టు I0 ఇంటూ సైన్ π0. సో ఇక్కడ IW అండ్ IMUలను ఏంటో మనము ఫైండ్ అవుట్ చేసాము. సో ఇంకా వచ్చేసి ఏంటంటే అండర్ నో లోడ్ కండిషన్స్లో సోర్స్ నుంచి ట్రాన్స్ఫార్మర్ పవర్ని డ్రా చేస్తుంటుంది. సో ఆ పవర్ని లోడ్కి ట్రాన్స్ఫర్ చేయదు, ఎందుకంటే మనం లోడ్ కనెక్ట్ చేయలేదు. ఓన్లీ ట్రాన్స్ఫార్మర్లో ఉన్న కోర్ లాసెస్ని మీట్ కానికి మాత్రమే డ్రా చేస్తుంది. సో కాబట్టి ట్రాన్స్ఫార్మర్ని ఎప్పుడైనా సరే మీరు ఓపెన్ చేసినప్పుడు సోర్స్ నుంచి ఇన్ కేస్ సమ్ అమౌంట్ ఆఫ్ పవర్ని డ్రా చేసింది అనుకోండి, ఆ అమౌంట్ ఆఫ్ పవర్ వచ్చేసి దేనికి ఈక్వల్గా ఉంటుందంటే కోర్ లాసెస్కి ఈక్వల్గా ఉంటుంది. ఎందుకంటే మనకు లోడ్ లేదు కాబట్టి కంపల్సరీ ఓన్లీ డ్రా చేసే ఎనర్జీ వచ్చేసి దేనికి ఈక్వల్గా ఉండాలి, లాసెస్ని మీట్ కానికి మాత్రమే ఈక్వల్గా ఉంటుంది, వేరే ఛాన్స్ అయితే లేదు. సో కాబట్టి అండర్ నో లోడ్ కండిషన్ ఇన్పుట్ పవర్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఈక్వల్ టు ఐరన్ లాసెస్ ఆర్ కోర్ లాసెస్ అక్కర్ ఇన్ ద ట్రాన్స్ఫార్మర్ కోర్. సో నో లోడ్ ఇన్పుట్ పవర్. సో నో లోడ్ ఇన్పుట్ పవర్ నార్మల్గా పవర్కి ఫార్ములా W ఈక్వల్ టు VI ఇంటూ కాస్ పై వర్డ్ యూజ్ చేస్తాము. సో ఇక్కడ అప్లై చేసిన వోల్టేజ్ V1 కాబట్టి V1 ఇంటూ I0 వచ్చేసి నో లోడ్ కరెంట్ ఇంటూ కాస్ π0. దీని వచ్చేసి ఏమంటాము నో లోడ్ ఇన్పుట్ పవర్ అంటాము. సో ఇంకా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసి అనుకోండి, ఇక్కడ టర్మ్ వచ్చేసి ఏంటి I0 ఇంటూ కాస్ పై ఉంది. సో I0 ఇంటూ కాస్ పై అంటే ఏం రాయొచ్చు మనం ఇక్కడ I0 ఇంటూ కాస్ పైన IW రాయొచ్చు. కాబట్టి దీని వచ్చేసి ఏం చేస్తున్నాను ఇక్కడ IW రాస్తున్నాను. సో కాబట్టి W0 ఈక్వల్ టు V1 ఇంటూ IW అని కూడా మనము చెప్పచ్చు. ఏంటి నో లోడ్ ఇన్పుట్ పవర్ అంటే ఏంటో, నో లోడ్ ఇన్పుట్ పవర్ అంటే. సో నో లోడ్ ఇన్పుట్ పవర్ అంటే ఓన్లీ జస్ట్ ఐరన్ లాసెస్ మాత్రమే. ఎందుకంటే మనకు లోడ్ లేదు కాబట్టి కంపల్సరీ ఏంటి డ్రా చేసే అమౌంట్ ఆఫ్ పవర్ ఐరన్ లాసెస్కి ఈక్వల్గా ఉండాలి. సో ఈ టాపిక్లో వచ్చేసి ఏం చేస్తున్నామంటే మనము ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్ అండ్ నో లోడ్ కండిషన్స్లో మ్యాగ్నెటిక్ కోర్లో ఉన్న లాసెస్ని కన్సిడర్ చేసుకొని
డిస్కస్ చేస్తున్నాము. సో మ్యాగ్నెటిక్ కోర్ లాస్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ అడిషనల్ కరెంట్ ఐడబ్ల్యూ వచ్చింది. సో ఇప్పుడు టోటల్ సోర్స్ నుంచి డ్రా చేసే కరెంట్ వచ్చేసి ఏముంటుంది, I0 ఈక్వల్ టు ఐడబ్ల్యూ ప్లస్ ఐమ్యూ, 2 కాంపోనెంట్స్ ఉంటాయి ఇక్కడ. సో ఇంకా వచ్చేసి మనం ఏం చేస్తామంటే అండర్ నో లోడ్ కండిషన్స్లో ట్రాన్స్ఫార్మర్ యొక్క ఈక్వలెంట్ సర్క్యూట్ ఏంటో డ్రా చేస్తాం. సో నో లోడ్ కండిషన్స్లో మనం వచ్చేసి ఏం చేస్తున్నాము, ట్రాన్స్ఫార్మర్కి V1 వోల్టేజ్ అప్లై చేస్తున్నాము. సో ట్రాన్స్ఫార్మర్కి వచ్చేసి ఏం చేస్తున్నాం, మనం V1 వోల్టేజ్ అనేది అప్లై చేస్తున్నాము. సో V1 వోల్టేజ్ అప్లై చేయడం వల్ల ట్రాన్స్ఫార్మర్లో వచ్చేసి ఏమవుతుంది, I0 కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నాను, I0 కరెంట్ ఫ్లో అవుతుంది. సో I0 కరెంట్ వచ్చేసి ఏమవుతుంది, 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. సో ఒక పార్ట్ వచ్చేసి ఏంటి, లాసెస్ని మీట్ కావాలి. నెక్స్ట్ ఇంకో పార్ట్ వచ్చేసి ఏంటి, మ్యాగ్నటైజింగ్ ఫ్లక్స్ని ప్రొడ్యూస్ చేయాలి. సో కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నాను, ఫర్దర్గా దీన్ని కూడా 2 వేస్లో డివైడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఐమ్యూ కాంపోనెంట్, ఈ కాంపోనెంట్ వచ్చేసి ఏంటి, ఐడబ్ల్యూ కాంపోనెంట్. ఇది వచ్చేసి ఏంటంటే ఈక్వలెంట్ సర్క్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ అండర్ నో లోడ్ కండిషన్స్. సో ఈ ఎలిమెంట్ని R0తో రిప్రజెంట్ చేస్తాం. రెసిస్టివ్ ఎలిమెంట్ ఇది వచ్చేసి ఏంటంటే లాస్ని రిప్రజెంట్ చేస్తుంది, ఇది ఫ్లక్స్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి X0తో రిప్రజెంట్ చేస్తాం. సో మనం వచ్చేసి ఏం చేయొచ్చు అంటే ఇక్కడ R0 అండ్ X0 వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మీరు క్లియర్ అబ్జర్వ్ చేశారనుకోండి, అప్లై చేసిన వోల్టేజ్ వచ్చేసి ఎంత ఉంది, V1 ఉంది. సో కాబట్టి రెసిస్టెన్స్ ఈక్వల్ టు వోల్టేజ్ బై కరెంట్. సో ఎంత వోల్టేజ్ అప్లై చేసాం, V1 వోల్టేజ్ అప్లై చేసాం. కరెంట్ వచ్చేసి ఎంత ఉంది, ఐడబ్ల్యూ కరెంట్ ఉంది. సో కరెంట్ వచ్చేసి ఎంత ఉంది, ఇక్కడ ఐడబ్ల్యూ కరెంట్ ఉంది. ఈ ఐడబ్ల్యూ కరెంట్ మనం వచ్చేసి ఏం రాయొచ్చు, ఇంకా I0 ఇంటూ కాస్ పై నాట్. సో వచ్చేసి ఏంటంటే మ్యాగ్నెటిక్ కోర్ని రిప్రజెంట్ చేస్తుంది, ఇది ట్రాన్స్ఫార్మర్ యొక్క మ్యాగ్నెటిక్ కోర్ని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ అలాగే X0 వాల్యూ. సో X0 ఈక్వల్ టు వోల్టేజ్ V1. సో ఇక్కడ ఫ్లో అయ్యే కరెంట్ వచ్చేసి ఏంటి, మ్యాగ్నటైజింగ్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్. సో ఫ్లక్స్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి నేను X0తో రిప్రజెంట్ చేస్తున్నాను. సో దీన్ని కూడా ఎలా రాస్తాం మనం, V1 డివైడెడ్ బై I0 ఇంటూ సైన్ పై నాట్ రిప్రజెంట్ చేస్తాము. సో ట్రాన్స్ఫార్మర్ అండర్ నో లోడ్ కండిషన్స్లో ఈక్వలెంట్ సర్క్యూట్ అంటే మనం ఏం డ్రా చేయాలి, జస్ట్ R0 అండ్ X0 2 ఎలిమెంట్స్ని ప్యారలల్గా మాత్రమే రిప్రజెంట్ చేయాలి. ఎందుకంటే మనకు లోడ్ ఏం లేదు కాబట్టి సర్క్యూట్ నుంచి ఎటువంటి లోడ్ కనెక్షన్ అడిషనల్ కరెంట్ ఏం డ్రా చేయదు కాబట్టి లోడ్ని కూడా మనం ఏమి ఇక్కడ రిప్రజెంట్ చేయట్లేదు. సో ఓన్లీ R0 అండ్ X0. ఇది వచ్చేసి ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మ్యాగ్నెటిక్ కోర్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ పార్ట్ మొత్తం కంప్లీట్గా మ్యాగ్నెటిక్ కోర్ని రిప్రజెంట్ చేస్తుంది. సో నెక్స్ట్ ఈ టాపిక్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేద్దాము. సో ప్రాబ్లం వచ్చేసి ఏం చేసి అంటే ఒక ట్రాన్స్ఫార్మర్ ఇచ్చాడు. సో ఇట్ టేక్స్ ఎ కరెంట్ ఆఫ్ 0.3 ఆంపియర్ అట్ ఏ పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ 0.2 లాగింగ్ అన్నాడు. నెక్స్ట్ ఇంకా ఏం ఇచ్చాడు, కండిషన్ ఓపెన్ సర్క్యూట్ అన్నాడు. సో సర్క్యూట్ ఓపెన్ చేశారు కాబట్టి వచ్చేసి ఏంటి, నో లోడ్ కండిషన్ ఇది. సో అది మనకు అర్థం చేసుకోవాలి. సర్క్యూట్ ఓపెన్ సర్క్యూట్ అని వర్డ్ యూజ్ చేశాడు, లేదంటే నో లోడ్ అన్న వర్డ్ యూజ్ చేస్తాడు. సో ఫస్ట్ మన ప్రాబ్లం చూస్తానే సో ఈ వర్డ్ని మనం అబ్జర్వ్ చేయాలి, ఓపెన్ సర్క్యూట్ అనే వర్డ్ అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఏమన్నాడు, ఫైండ్ మ్యాగ్నటైజింగ్ కరెంట్ అండ్ ఐరన్ లాస్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్ అన్నాడు. సో మనకు కనుక్కోవాల్సింది ఏంటి, ఐమ్యూ కనుక్కోవాలి, నెక్స్ట్ ఇంక కనుక్కోవాలి ఐడబ్ల్యూ కనుక్కోవాలి. సో ఏమి ఇచ్చాడు చూస్తాం. వచ్చేసి ఏం చేశాడు, అండర్ నో లోడ్ కండిషన్స్లో కరెంట్ డ్రా చేస్తుంది అంటున్నాడు. సో కాబట్టి నో లోడ్ కండిషన్స్లో డ్రా చేసే కరెంట్ని వచ్చేసి మనం ఏమంటామంటే నో లోడ్ కరెంట్ అంటాము, I0. ఆ వాల్యూ వచ్చేసి ఎంత ఉంది, 0.3 ఆంపియర్ ఉంది. నెక్స్ట్ ఇంకేంటి, పవర్ ఫ్యాక్టర్ ఇచ్చాడు. సో నో లోడ్ కండిషన్స్లో పవర్ ఫ్యాక్టర్ కాస్ పై నాట్ ఈక్వల్ టు ఎంత ఉంది, 0.2 లాగింగ్ అన్నాడు. ఏం కనుక్కోమన్నాడు, ఐడబ్ల్యూ అండ్ ఐమ్యూ. సో మనం డైరెక్ట్ ఐడబ్ల్యూ వాల్యూ కనుక్కోవచ్చు. ఐడబ్ల్యూ ఈక్వల్ టు మనకు తెలిసిన ఫార్ములా వచ్చేసి ఏంటంటే I0 ఇంటూ కాస్ పై నాట్. సో 0.3 ఇంటూ 0.2. సో సాల్వ్ చేస్తే మీకు వచ్చేసి ఏం చేస్తుందంటే 0.06 ఆంపియర్స్ వస్తుంది. నెక్స్ట్ ఇంకా ఏం చేస్తామంటే మనం ఐమ్యూని కనుక్కోవాలి. సో ఐమ్యూని వచ్చేసి ఎలా కనుక్కుంటామంటే మనకు తెలిసిన ఫార్ములా I0 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఐమ్యూ స్క్వేర్ ప్లస్ ఐడబ్ల్యూ స్క్వేర్. సో ఇక్కడ I0 తెలుసు, ఐడబ్ల్యూ తెలుసు కాబట్టి ఏం చేయొచ్చు మనం ఇక్కడ నుంచి ఐమ్యూని కనుక్కోవచ్చు. సో ఐమ్యూ మ్యాగ్నటైజింగ్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్ ఐమ్యూ ఈక్వల్ టు ఐమ్యూ స్క్వేర్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు మనము, I0 స్క్వేర్ మైనస్ ఐడబ్ల్యూ స్క్వేర్. సో ఇక్కడ స్క్వేర్ ఉంది, సో రిమూవ్ చేసేస్తే అటుపక్కకి వెళ్తే ఏమవుతుంది మనకి స్క్వేర్ రూట్ అవుతుంది. సో కాబట్టి ఐమ్యూ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్
ఐ నాట్ స్క్వేర్ మైనస్ ఐడబ్ల్యూ స్క్వేర్ వస్తుంది. సో ఐ నాట్ వాల్యూ వచ్చేసి ఎంత ఉంది 0.3 స్క్వేర్ మైనస్ ఐడబ్ల్యూ వాల్యూ మనం సాల్వ్ చేసాము 0.06 స్క్వేర్. సో ఫైనల్గా ఈ ఎక్స్ప్రెషన్ సాల్వ్ చేసాం అనుకోండి, మనకు వచ్చేసి 0.29 ఆంపియర్స్ వస్తుంది. సో లేదంటే ప్రాబ్లంలో ఇంకా ఎలా చేయొచ్చు అంటే కాస్ పై నాట్ ఈక్వల్ టు 0.2 అన్నాడు. సో కాస్ పై నాట్ ఈక్వల్ టు 0.2 అన్నాడు కాబట్టి మనం వచ్చేసి ఏం చేస్తామంటే అక్కడ నుంచి సో పై నాట్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో పై నాట్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఇక్కడ పై నాట్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 0.2. సో పై నాట్ వాల్యూ తెలిసిందనుకోండి, మనం ఏం చేయొచ్చు అక్కడ నుంచి సైన్ పై నాట్ వాల్యూ ఏంటో ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సైన్ పై నాట్ వాల్యూ వస్తే ఏం చేయొచ్చు, డైరెక్ట్ మీరు ఐమ్యూ కనుక్కోవచ్చు. ఐమ్యూ ఈక్వల్ టు ఐ నాట్ ఇంటూ సైన్ పై నాట్. సో మీరు ప్రాబ్లమ్ని ఎలాగైనా సరే సాల్వ్ చేయొచ్చు, మీ ఇష్టం. సో చాలా సింపుల్ ప్రాబ్లమ్స్, మీకు 2 or 3 మార్క్స్ ప్రాబ్లమ్స్ 3 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఈ ప్రాబ్లమ్ని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. సో ఒక ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ ఇచ్చాడు 33 kV by 240 volts. సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ సప్లైడ్ అట్ 240 volts. సప్లైడ్ అట్ 240 volts అన్నాడు. సో ఎంత సప్లై ఇస్తున్నాడు, 240 volts సప్లై ఇస్తున్నాడు కాబట్టి సో V1 వోల్టేజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 240 volts అవుతుంది. నెక్స్ట్ ఆన్ నో లోడ్. సో నో లోడ్ మనకు ఈ వర్డ్ మెయిన్ ఇంపార్టెంట్, నో లోడ్. సో నో లోడ్ మీద ప్రాబ్లం ఇచ్చాడని తెలుస్తుంది. సో నెక్స్ట్ ఇంకా వచ్చేసి ఏంటి, సో 240 volts కనెక్ట్ చేయడం వల్ల లోడ్ కరెంట్ వచ్చేసి నో లోడ్ కరెంట్ వచ్చేసి ఎంత ఉందంటే 2 ఆంపియర్ అన్నాడు. సో కాబట్టి దాన్ని వచ్చేసి ఎలా రిప్రజెంట్ చేస్తామంటే మనం ఐ నాట్ ఈక్వల్ టు 2 ఆంపియర్ అండ్ పవర్ ఇచ్చాడు ఇక్కడ. సో అంటే నో లోడ్ కండిషన్స్లో పవర్ ఇచ్చాడు. సో నో లోడ్ కండిషన్స్లో పవర్ ఇచ్చాడంటే ఏంటి, దాని యొక్క ఐరన్ లాసెస్ ఏంటో ఇచ్చాడు. సో కాబట్టి పవర్ 60 watt. సో దాన్ని వచ్చేసి ఎలా రిప్రజెంట్ చేస్తున్నామంటే మనం ఐరన్ లాసెస్గా రిప్రజెంట్ చేసుకోవచ్చు డైరెక్ట్, లేదంటే నో లోడ్ వర్డ్ ఇచ్చేస్తున్నా కాబట్టి W0 ఇస్తున్నాను. సో W0 ఏంటో ఇచ్చాడు. సో ఇచ్చేసి ఏం కనుక్కోమంటున్నాడు, ఫస్ట్ క్వశ్చన్ చూడండి అమ్మ, పవర్ ఫ్యాక్టర్ కనుక్కోమంటున్నాడు. నెక్స్ట్ ఐడబ్ల్యూ కరెంట్ ఐమ్యూ కరెంట్ ఏంటో కనుక్కోమంటున్నాడు. సో కంపల్సరీ ఇక్కడ పవర్ ఫ్యాక్టర్ మనం ఫస్ట్ స్టార్టింగ్లోనే ఫైండ్ అవుట్ చేయగలగాలి. సో పవర్ ఫ్యాక్టర్ ఎలా తెలుస్తుందంటే W నుంచి వస్తుంది. సో మనకు తెలుసు ఫార్ములా వచ్చేసి ఏంటి, W0 ఈక్వల్ టు V1 ఇంటూ I0 ఇంటూ కాస్ పై నాట్. సో అక్కడ W0 తెలుసు, V1 తెలుసు, I0 తెలుసు. సో ఏం చేయొచ్చు, ఇక్కడ నుంచి మీరు కాస్ పై నాట్ని మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో కాస్ పై నాట్ ఈక్వల్ టు W0 డివైడెడ్ బై V1 ఇంటూ I0. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, W0 వాల్యూ వచ్చేసి ఎంత ఉంది, W0 వాల్యూ 60. నెక్స్ట్ అలాగే V1 వాల్యూ, సో V1 వచ్చేసి ఎంత ఇచ్చాడు 240 volts సప్లై ఇచ్చాడు, సప్లై ఇంటూ I0 వాల్యూ నో లోడ్ కరెంట్ 2 ఆంపియర్స్ ఇచ్చాడు. సో దీన్ని సింప్లిఫై చేస్తే వచ్చే ఆన్సర్ వచ్చేసి ఎంత ఉందంటే 0.125 వస్తుంది. 0.125. ఇక్కడ నుంచి ఏం చేస్తున్నట్టు నేను పై నాట్ వాల్యూ కనుక్కుంటున్నాను. సో పై నాట్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 0.125. సాల్వ్ చేస్తే పై నాట్ ఏంటో తెలుస్తుంది. పై నాట్ వాల్యూ 82.8 degrees. సో డైరెక్ట్ పై నాట్ కనుక్కున్నాను. సో పై నాట్ కనుక్కున్నాను అనుకోండి, మీరు ఈజీగా ఐడబ్ల్యూ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్, నెక్స్ట్ లాగే ఐమ్యూ కనుక్కోవచ్చు. సో మనకు ఫస్ట్ ప్రాబ్లం పవర్ ఫ్యాక్టర్ కనుక్కోమన్నాడు. సో ఇక్కడ పవర్ ఫ్యాక్టర్ కంప్లీట్ అయిపోయింది. సో ఇది వచ్చేసి ఏంటి, పవర్ ఫ్యాక్టర్, ఈటాప్ పవర్ ఫ్యాక్టర్. నెక్స్ట్ యాక్టివ్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్ ఐడబ్ల్యూ అడిగాడు. సో ఐడబ్ల్యూ ఈక్వల్ టు I0 ఇంటూ కాస్ పై నాట్. సో I0 వాల్యూ 2 ఆంపియర్, కాస్ పై నాట్ వాల్యూ 0.125. సో దీన్ని సాల్వ్ చేశారనుకోండి, వచ్చే ఎక్స్ప్రెషన్ మీకు 0.25 ఆంపియర్స్. నెక్స్ట్ ఇంకేం కావాలి మనకు, ఐమ్యూ కావాలి, మ్యాగ్నటైజింగ్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్. సో డైరెక్ట్ ఇక్కడ I0 ఈక్వల్ టు సైన్ పై నాట్ యూజ్ చేస్తున్నాను, లేదంటే ఐమ్యూ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ I0 స్క్వేర్ మైనస్ ఐడబ్ల్యూ స్క్వేర్ అయినా సరే మీరు చేసుకోవచ్చు. ఆల్రెడీ నాకు పై కనుక్కున్నాను కాబట్టి సో నా అంత అవసరం ఉండదు, డైరెక్ట్ సాల్వ్ చేస్తాను. I0 వాల్యూ 2 ఆంపియర్. సో ఇక్కడ సైన్ పై నాట్ వాల్యూ, సో సైన్ ఆఫ్ 82.8 degrees. సో డైరెక్ట్ క్యాలిక్యులేటర్లో మీరు ప్లేస్ చేయండి. సో సాల్వ్ చేస్తే ఆన్సర్ వచ్చేసి మీకు 1.984 ఆంపియర్స్ వస్తుంది.
సో చాలా సింపుల్ ప్రాబ్లమ్స్. మీకు జస్ట్ ఐడబ్ల్యూ ఏంటి, ఐమ్యూ ఏంటి, నెక్స్ట్ అలాగే పవర్ ఫ్యాక్టర్ కనుక్కోమంటాడు. లేదంటే V1 I0 కాస్ బై చేసి సో కోర్ లాసెస్ ఏంటో కనుక్కోమంటాడు. సో ఇలా చాలా సింపుల్గా వీటి మీద ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటాడు మీకు. సో ఈజీగా మీరు సాల్వ్ చేయవచ్చు.